This video is brought to you by AKSIAS. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి తెలంగాణ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి యాక్చువల్గా ఈ తెలంగాణ హిస్టరీకి సంబంధించి గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్ నేను ఇక్కడ మీకు బ్రీఫ్గా ఒక అనాలిసిస్ అంటే ఒక ఓరియంటేషన్ రూపంలో మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా దీని ద్వారా మీకు ఏమవుతుందంటే ఒక చాప్టర్లో మనము ఏ పాయింట్స్ కవర్ చేయాలి అన్న కోణంలోనే ఈ వీడియోని నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ వేములవాడ చాళుక్యులకి సంబంధించి నెక్స్ట్ మనం చూడబోయే చాప్టర్లో జనరల్గా వేములవాడ చాళుక్యులకు సంబంధించి మనము చదువుకోవాల్సిన అంశాలు కనుక ఒకసారి మనము పరిశీలిస్తే వేములవాడ చాళుక్యులకి సంబంధించి ఆ పరిపాలనా కాలంలో ఉన్న ప్రముఖ విశేషాలు అందులో భాగంగానే మనకు ముఖ్యంగా వచ్చేసి చరిత్ర ఆధారాలు అన్న కోణంలో మనం ఇక్కడ చదువుకోవాలి అంటే వేములవాడ చాళుక్యులకి సంబంధించి వీరు రాష్ట్రకూట్లకు సామంతులుగా ఉండేవారు అని తెలుస్తుంది. సో చరిత్ర ఆధారాలలో భాగంగా మనము గమనిస్తే శాసన ఆధారాలు అదేవిధంగా సాహిత్య ఆధారాలు కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ వేములవాడ చాళుక్యులకు సంబంధించి ఈ పరిపాలనా కాలంలో మూల పురుషుడు ఎవరంటే సత్యాశ్రయ రణవిక్రముడు అనే పాయింట్, అదేవిధంగా స్థాపకుడు ఎవరంటే వినయాదిత్య యుద్ధమల్లుడు. వీరి యొక్క రాజధాని ప్రాంతము బోధన్ అదేవిధంగా వేములవాడ. ఈ వంశంలో గొప్పవాడు ఎవరంటే రెండవ అరికేసరి అని మనం ఇక్కడ బేసిక్గా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఇందులో మనకి శాసన ఆధారాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ శాసన ఆధారాలలో భాగంగా మనము ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది వేములవాడ చెన్నూరు శిలాశాసనాలు, అదేవిధంగా రెండవ అరికేసరి వేయించిన కరీంనగర్ శాసనము, కురవగట్టు శిలాశాసనము, కుర్క్యాల శాసనము, అదేవిధంగా కరీంనగర్ మ్యూజియంలో ఉన్న శిలాశాసనాలు, మొదటి అరికేసరి వేయించిన కొల్లిపర్ర తామ్రశాసనము, అదేవిధంగా మూడవ అరికేసరి పర్బని తామ్రశాసనము. సో ఈ శాసనాలన్నీ మనము ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. సో ఈ శాసనాల ఆధారంగా వేములవాడ చాళుక్యులకి సంబంధించిన అంశాలు అనేవి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశము. సో సాహిత్య ఆధారాలు, ఈ సాహిత్య ఆధారాలలో గనక ఒకసారి మనము చూసుకుంటే పంపకవి రచించిన విక్రమార్జున విజయం అనేది ఒక ఆధారంగా మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా సోమదేవ సూరి రచించిన యశస్తిలక చంపు కావ్యము, అదేవిధంగా నీతి వాక్యామృతము అనేవి సాహిత్య ఆధారాలుగా మనము చెప్పుకోవచ్చును. ఇక మల్లియ రేచన రచించిన కవి జనాశ్రయము అనేది కూడా ఒక సాహిత్య ఆధారంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. సో మల్లియ రేచన రచించిన కవి జనాశ్రయము అనే గ్రంథం కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో అదేవిధంగా వీరికి సంబంధించి సమగ్రంగా పరిశోధన చేసిన వ్యక్తులు వచ్చేసి నేలటూరి వెంకట రమణయ్య, అదేవిధంగా బిఎన్ శాస్త్రి. వీరికి సంబంధించి ఎక్కువగా పరిశోధన చేయడం అనేది జరిగింది. ఇక రాజకీయ చరిత్ర గనక ఒకసారి మనము చూసుకుంటే ఇందులో మనకు వినయాదిత్య యుద్ధమల్లుడు, మొదటి అరికేసరి బద్దెగ, రెండవ నరసింహుడు, అదేవిధంగా రెండవ అరికేసరి వేగరాజు, రెండవ బద్దెగుడు, మూడవ అరికేసరి. సో వీరంతా వేములవాడ చాళుక్యులకి సంబంధించిన చక్రవర్తులు. సో వేములవాడ చాళుక్యుల్లో సో ప్రతి ఒక్క చక్రవర్తికి సంబంధించి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము వినయాదిత్య యుద్ధమల్లుడు అనే చక్రవర్తిని గనక తీసుకుంటే ఇతనికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇతను చాళుక్య వంశ స్థాపకుడని మనము చెప్పుకోవచ్చును. సో ఇతని కాలంలో జరిగిన ముఖ్యమైన అంశాలు కూడా మనము గమనించాలి. అదేవిధంగా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మొదటి అరికేసరికి సంబంధించి ఇతని కాలంలో జరిగిన ముఖ్యమైన మార్పు ఏంటి అంటే ఇతను రాజధానిని బోధన్ నుండి వేములవాడకి మార్చడం అనేది జరిగింది. సో మనకు ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు అంటే వేములవాడ చాళుక్యులకు సంబంధించి రాజధాని ప్రాంతాన్ని బోధన్ నుండి వేములవాడకు మార్చిన చక్రవర్తి ఎవరు అని అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో దానికి ఆన్సర్ వచ్చేసి మొదటి అరికేసరి. అంటే మనము ఈ మొదటి అరికేసరికి సంబంధించిన అంశాలు చదువుకునేటప్పుడు సో ఇంపార్టెంట్ అంశాలన్నింటినీ మనము గుర్తుంచుకోవాలి. అదేవిధంగా
బద్దెగుడు. సో ఈ బద్దెగుడికి సంబంధించి ఇతని పరిపాలనా కాలంలో జరిగిన అంశాలు, అదేవిధంగా రెండవ అరికేసరి. సో రెండవ అరికేసరి వచ్చేసి మనకు మొత్తం ఈ వేములవాడ చాళుక్యుల వంశంలో గొప్ప చక్రవర్తిగా మనము చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఇతన్ని ఏమని పిలుస్తారంటే కన్నడ సాహిత్య పోషకుడిగా పిలవడం అనేది జరుగుతుంది. సో ఈ రెండవ అరికేసరి పరిపాలనా కాలంలోనే ప్రముఖ గ్రంథము రచించబడింది. ఆ గ్రంథం పేరు ఏంటంటే ఇతని యొక్క ఆస్థాన కవి పంపకవి రచించిన విక్రమార్జున విజయం అనేది ముఖ్యమైన గ్రంథంగా మనము చెప్పుకోవచ్చును. మనకు ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారంటే పంపకవి రచించిన విక్రమార్జున విజయం అనేది ఎవరి పరిపాలన కాలంలో రచించాడని కూడా మనకు అడిగే అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు పంపకవి ఎవరి ఆస్థాన కవి అని అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకుంటే పంపకవి రచించిన విక్రమార్జున విజయము ఎవరి పరిపాలన కాలానికి సంబంధించింది అంటే వేములవాడ చాళుక్యులక, లేకపోతే ఇక్ష్వాకులక, శాతవాహనులక, కాకతీయులక అన్న కోణంలో కూడా మనము చదువుకోవాలి. సో అంటే ఇక్కడ పంపకవి ఎవరి కాలంలో ఉన్నాడు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో అదే విధంగా ఇతని పరిపాలన కాలంలో రెండవ హరికేసరి అనే చక్రవర్తి పరిపాలన కాలంలో ఇతడు వేములవాడ శిలా శాసనాన్ని కూడా వేయించడం జరిగింది. సో అది సంస్కృతంలో వేసిన శాసనంగా మనము గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఇతనికి సంబంధించిన బిరుదులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇతనికి చాలా బిరుదులు ఉన్నాయి. ఇక వేగరాజు. సో ఇతను పరిపాలన కాలంలో రాజధాని ఏంటి అంటే గంగాధర అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఇతను పరిపాలించడం అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చిన రెండవ బద్దెగుడు. సో ఇతని పరిపాలన కాలంలో ముఖ్యమైన అంశం ఏంటంటే సోమదేవసూరికి సంబంధించిన అంశాలు మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో సోమదేవ సూరికి సంబంధించి సో ఇతని యొక్క రచనలు అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. యశస్తిలక చంపు కావ్యము, అదేవిధంగా నీతి కావ్యామృతము, యుక్త చింతామణి. సో ఇటువంటి గ్రంథాలు ఇతను రచించడం అనేది జరిగింది. అదేవిధంగా వేములవాడ చాళుక్యులకి సంబంధించి సాహిత్య ఆధారాలుగా కూడా మనము చెప్పుకోవచ్చును. ఇక వీరి యొక్క పరిపాలన ఆర్థిక స్థితిగతులు గనక ఒకసారి మనము తీసుకుంటే ఇందులో రాజు సర్వాధికారిగా ఉండేవాడు. అదేవిధంగా వీరి కాలంలో ప్రముఖ ఉద్యోగాలు ఉండేవి. లైక్ మహాసంధి విగ్రహ, తంత్రపాల, సత్రాధిపాల అని అనేక రకమైన ఉద్యోగాలు అనేవి వీరి పరిపాలన కాలంలో ఉండేవి. అదేవిధంగా ఇతని గ్రామం 12 మంది అధికారుల ఆధీనంలో ఉండేది అని తెలుస్తుంది వీరి పరిపాలన కాలంలో. అదేవిధంగా ఇతని పరిపాలన కాలంలో ఈ వేములవాడ చాళుక్యులకు సంబంధించిన పరిపాలన కాలాన్ని కనుక తీసుకుంటే భూమి పన్ను అనేది ముఖ్య ఆదాయంగా మనము చెప్పుకోవచ్చును. భూమి పన్ను అనేది ముఖ్య ఆదాయంగా ఇది ఎంతవరకు ఉంటుందంటే 1/6వ వంతు భూమి పన్ను ఉండేది. ఇక న్యాయ పరిపాలనకి సంబంధించిన అంశాలు కనుక తీసుకుంటే ఇందులో రాజు అనేవాడు ప్రధాన న్యాయాధీశుడుగా ఉండేవాడు. అదేవిధంగా వీరి కాలంలో ప్రాడ్వి వాక్కులు, ఇది చాలా సార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో ప్రాడ్వి వాక్కులు అనేవారు న్యాయాధికారులుగా ఉండేవారు. సో వీరి పరిపాలన కాలంలోనే మితాక్షరి అనే గ్రంథము, అదేవిధంగా సోమదేవ సూరి యొక్క నీతి కావ్యామృతం అనే గ్రంథాలు ప్రముఖ ధర్మశాస్త్ర గ్రంథాలుగా పేరు పొందడం అనేది జరిగింది. ఇక మత పరిస్థితులకి సంబంధించి సో మతం గురించి కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే వీరి పరిపాలన కాలంలో జైన మతం అనేది అత్యున్నత స్థితిలో ఉందని మనము చెప్పుకోవచ్చును. వీరు జైన మతాన్ని ఎక్కువగా ఆదరించడం అనేది జరిగింది. అదేవిధంగా అనేక రకమైన జైన క్షేత్రాలను కూడా వీరు అభివృద్ధి చేయడం అనేది జరిగింది. సో లైక్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే వేములవాడ చాళుక్యులకి సంబంధించి వేములవాడ, అదేవిధంగా తొలి రాజధాని అయిన బోధన్ ప్రముఖ జైన కేంద్రాలుగా మనము చెప్పుకోవచ్చును. అదేవిధంగా ప్రముఖ జైన మతాచార్యుడు వచ్చేసి సోమదేవసూరి ప్రముఖ జైన మతాచార్యుడుగా మనము చెప్పుకోవచ్చును. సో ఇతని కోసము వేములవాడలో రెండవ బద్దెగుడు శుభధామ జినాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. సో ఇది కూడా మనకు ఎగ్జామ్లో అడుగుతాడు. ఇంకా మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి జినవల్లభునికి సంబంధించి కుర్క్యాల శాసనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కుర్క్యాల శాసనంలోనే తొలి తెలుగు కంద పద్యం అనేది మనకు కనిపిస్తుంది. సో ఇది కూడా మనము
గుర్తుంచుకోవాలి. కుర్క్యాల శిలాశాసనం అనేది మనకు గతంలో కూడా ఎగ్జామ్‌లో అడగడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటి అంటే తొలి తెలుగు పద్య కావ్యం కంద పద్యము ఇందులో కనిపించడం అనేది జరిగింది. ఇక వీరి పరిపాలనా కాలంలో ప్రముఖ జైన క్షేత్రాలు గనక తీసుకుంటే వేములవాడ ఒకటి, హనుమకొండ ఒకటి, కొలనుపాక, బోధన్, పటాన్ చెరువు. సో ఇవన్నీ ప్రముఖ జైన క్షేత్రాలుగా మనము చెప్పుకోవచ్చును. ఇక వీరి పరిపాలన కాలంలో నిర్మాణాలు కనుక తీసుకుంటే 100 స్తంభాల ఇంద్రనారాయణ ఆలయము. సో ఇది గతంలో కూడా మనకు ఎగ్జామ్‌లో అడగడం జరిగింది. 100 స్తంభాల ఇంద్రనారాయణ ఆలయము. ఇంద్రనారాయణ ఆలయము ఎవరి పరిపాలన కాలంలో నిర్మించారు అంటే వేములవాడ చాళుక్యుల కాలంలో. ఇది ఎక్కడ ఉంటుందంటే బోధన్‌లో ఉంటుంది. బోధన్‌లో ఉంటుంది. ఇక అనేక రకమైన ఆలయాలు కూడా వీరు నిర్మించడం అనేది జరిగింది. రాజేశ్వర ఆలయము, లేకపోతే బద్దగేశ్వర ఆలయము, నగరేశ్వర ఆలయము వంటి ఆలయాలను కూడా వీరు నిర్మించడం అనేది జరిగింది. ఇక వేములవాడ చాళుక్యులకి సంబంధించిన సాహిత్య సేవ గనక చూసుకుంటే ఆల్రెడీ మనము చెప్పుకున్నాము. మల్లియరేచన రచించిన కవి జనాశ్రయము అనేది ప్రముఖ గ్రంథంగా మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా పద్మకవి జినేంద్ర పురాణాన్ని తెలుగులో రచించడం అనేది జరిగింది. అదేవిధంగా మరొక కవి వచ్చేసి పంప కవికి సంబంధించిన అంశాలు కూడా మనము చదువుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా జినవల్లభుడుకి రచించిన మహావీరస్వామి స్తోత్రము, వేములవాడ భీమకవి రచించిన రాఘవ పాండవీయము. సో ఇవన్నీ వీరి కాలంలో ప్రముఖ గ్రంథాలుగా మనము చెప్పుకోవచ్చును. సో వేములవాడ చాళుక్యులకి సంబంధించి మనం చదువుకోవాల్సిన అంశాలు వచ్చేసి వారి యొక్క పరిపాలన కాలానికి సంబంధించిన సాహిత్య ఆధారాలు, శాసన ఆధారాలు, అదేవిధంగా వారి పరిపాలన కాలంలో ఆర్థిక పరిస్థితి, న్యాయపాలన, విద్య, సాహిత్యం, నిర్మాణాలు, మతం ఏ విధంగా ఉంది అన్న కోణంలో మనము ఇక్కడ చిన్న చిన్న పాయింట్స్ కనుక గుర్తుంచుకుంటే మనకు ఎగ్జామ్‌లో ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఓవరాల్‌గా సంబంధించి వేములవాడ చాళుక్యులకు సంబంధించి మనం చదువుకోవలసిన అంశాలు. సో మరొక చాప్టర్‌తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.